ఒకవేళ ఇజ్రాయెల్ తమ అడ్వాన్స్ ఫైటర్ జెట్లను ఉపయోగించి ఇరాన్లో ఉన్న అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఫెసిలిటీని డిస్ట్రాయ్ చేసి తిరిగి తమ ఎయిర్ బేస్లకు చేరుకోవడానికి మినిమం గంట సమయం పడుతుంది. కానీ ప్రజెంట్ ఇరాన్ దగ్గర ఉన్న అడ్వాన్స్ మిసైల్స్ కేవలం 7 నిమిషాల్లో ఇజ్రాయెల్లో ఉన్న ఎయిర్ బేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయగలదు. ఇది ఇరాన్ ఇజ్రాయెల్కి పంపిన వార్నింగ్. ఇరాన్ సొంతంగా ఒక అతిపెద్ద అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ బేస్ ఏర్పాటు చేస్తుంది. మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు, ఇది మామూలు బేస్ కాదు, ఒక కంప్లీట్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ సిటీ లాంటిది. నవంబర్ 2021లో అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఇరాన్ రాజధాని అయిన తెహ్రాన్ నుంచి 300 కిలోమీటర్ల సౌత్లో ఉన్న నాతాన్స్ ఎడారి ప్రాంతంలో సీక్రెట్గా ఇరాన్ ఏదో ప్లాన్ చేస్తున్నట్టుగా సస్పీషియస్ యాక్టివిటీస్ కనిపించాయి. ఈ ప్రాంతాన్ని శాటిలైట్స్తో ఫోటో తీసి క్లియర్గా గమనిస్తే ఆ ప్రాంతంలో కొన్ని ట్రక్కులు, వాటర్ టవర్స్, కన్స్ట్రక్షన్ చేసే మెషిన్స్, బుల్డోజర్స్ కనిపించాయి. ఈ ఫొటోస్ని చూసి అమెరికా ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఎందుకంటే ఇరాన్ ఈ ప్రాంతంలో న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తూ 2016లోనే అమెరికాకు దొరికింది. అందుకే అమెరికా ఇరాన్ పైన అనేక శాంక్షన్స్ విధించింది. అయితే ఇప్పుడు ఈ శాటిలైట్ ఇమేజ్ని చూసి అమెరికాకు చాలా క్లియర్గా అర్థమైంది, ఈ ప్రాంతంలో ఇరాన్ ఒక అతిపెద్ద అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ సిటీని ఏర్పాటు చేస్తుంది అని. ఈ అండర్ గ్రౌండ్ సిటీ థౌజండ్స్ ఆఫ్ మీటర్ లాంగ్ అండ్ 500 మీటర్ డీప్లో ఉంటుంది. ఇందులో ఇరాన్ ఒకేసారి వేల మిసైల్స్ని, వందల ఫైటర్ జెట్లను స్టాక్ చేయగలదు. అమెరికా ఇజ్రాయెల్ నుంచి వాటిని కాపాడుకోగలదు. ఈ అండర్ గ్రౌండ్ సిటీలోనే ఇరాన్ తయారు చేసిన అడ్వాన్స్ అండ్ డేంజరస్ ఇమాద్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఈ మిసైల్స్ ఎంత ప్రమాదకరమైనవంటే ఇదిగో ఇక్కడ సర్కిల్లో కనిపిస్తున్న అన్ని దేశాల్ని ఇది కవర్ చేయగలదు. ఈవెన్ ఈ మిసైల్ మన దేశానికి కూడా ప్రమాదమే. అందుకే 2022 జూన్ సమయంలో IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ త్వరలోనే న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకోబోతుంది అనే వార్నింగ్ని జారీ చేసింది. ఇది ప్రపంచం మొత్తానికి ప్రమాదకరమైన న్యూస్. ఎందుకంటే ఇరాన్ లాంటి ఒక రాడికల్ కంట్రీ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉండకూడదు అని అమెరికా ఇన్ని రోజులు ఆ దేశాన్ని శాంక్షన్స్ విధించి కంట్రోల్ చేసింది. అలాగే ఆ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ కాకూడదు అని ఆ దేశం పైన 2006 నుంచి నిఘా పెట్టింది. నిజం చెప్పాలంటే అమెరికాకి ఇరాన్ అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తుంది అనే విషయం 2006లోనే తెలుసు. కానీ ఆ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ సిటీ రెడీ అయిపోయిందనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎప్పుడైతే 2021లో ఈ శాటిలైట్ ఇమేజెస్ బయటకు వచ్చాయో అప్పుడు ప్రపంచానికి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ అయిపోయింది అని తెలిసింది. ఆ తర్వాత 2022లో IAEA వార్నింగ్తో ఇరాన్ అండర్ గ్రౌండ్ సిటీ గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అయితే ఇరాన్ ఈ అండర్ గ్రౌండ్ సిటీని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. వీటిని ఇజ్రాయెల్ అండ్ అమెరికా తమ మిసైల్స్తో దాడి చేసినా డిస్ట్రాయ్ కాకుండా అంత స్ట్రాంగ్గా కన్స్ట్రక్ట్ చేశారు. దీనికి రెస్పాన్స్గా అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ అండర్ గ్రౌండ్ సిటీని బూడిద చేయగల మిసైల్స్ తమ దగ్గర ఉన్నాయంటూ ఆ పవర్ని షోకేస్ చేస్తూ ఒక జాయింట్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశారు. ఇది జనవరి 26, 2023లో జరిగింది. ఇందులో ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్కి ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే, నువ్వు ఎంత స్ట్రాంగ్ బంకర్స్ అయినా తయారు చేసుకో, నువ్వు ఎంత డీప్లో అండర్ గ్రౌండ్ సిటీని ఏర్పాటు చేసినా వాటిని డిస్ట్రాయ్ చేయగల వెపన్స్ మా దగ్గర ఉన్నాయి అంటూ వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఫైటర్ జెట్ F-35 B-52 పవర్ని డిస్ప్లే చేశారు. అయితే ఈ ఫైటర్ జెట్లకు నిజంగా డీప్ అండర్ గ్రౌండ్ టన్నల్స్ని బ్లాస్ట్ చేసే కెపాసిటీ ఉంది. అందుకే వీటిని టన్నల్ బస్టర్స్ అంటారు. అయితే ఈసారి ఇరాన్ అమెరికా బెదిరింపులకు భయపడకుండా మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్టయితే ఇరాన్ మేజర్ జనరల్ మొహమ్మద్ బఘేరీ అమెరికాను బెదిరిస్తూ తాము నిర్మించిన ఈగల్ 44 అనే అండర్ గ్రౌండ్ మిలిటరీ బేస్ని రివీల్ చేశాడు. తమ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ సిటీలో నిలబడి అమెరికా అండ్ ఇజ్రాయెల్కి వార్నింగ్ పంపాడు. ఇరాన్ స్పెసిఫికల్లీ చెప్పింది ఏమిటంటే, ఏ దేశమైనా మా పైన అటాక్ చేస్తే అది ఇజ్రాయెల్ అయినా సరే వాళ్ళు మా ఎయిర్ ఫోర్స్ నుంచి తప్పించుకోలేరు, మా రెస్పాన్స్ భయంకరంగా ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ రిలీజ్ చేసిన ఈ వీడియోలో వాళ్ళు తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి, తాము తయారు చేసిన అడ్వాన్స్ మిసైల్స్ గురించి చాలా విషయాలు రివీల్ చేశారు. అయితే మనం ఇక్కడ స్పెసిఫికల్లీ మాట్లాడుకోవాల్సింది ఇరాన్ డెవలప్ చేసిన 2 మిసైల్స్ గురించి. ఒకటి ఇమాద్, 2 సీమోర్గ్. ఇవి ఇరాన్ దగ్గర ఉన్న 2 అడ్వాన్స్ అండ్ మోస్ట్ డేంజరస్ మిసైల్స్.
మీరు ఇక్కడ ఇమేజ్ని చూసినట్టయితే ఇది ఈ మిసైల్ యొక్క రేంజ్. ఈ సర్కిల్లో ఉన్న అన్ని దేశాల్ని ఇది హిట్ చేయగలదు. అలాగే ఇది ఇరాన్ తయారు చేసిన మొట్టమొదటి నావిగేటెడ్ మిసైల్. అంటే దీన్ని లాంచ్ చేసిన తర్వాత కూడా కంట్రోల్ చేయవచ్చు, దాని డైరెక్షన్ని అడ్జస్ట్ చేయవచ్చు. అందుకే ఈ మిసైల్స్తో మేజర్గా భయపడుతున్నవి ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు. ఎందుకంటే ఈ దేశాలు అమెరికాతో మంచి రిలేషన్ని మెయింటైన్ చేస్తూ అమెరికన్ ఎయిర్ బేస్లు ఏర్పాటు చేయడానికి పర్మిషన్లు ఇచ్చాయి. అంటే ఈ ప్రాంతంలో చాలా ఏరియాస్లో అమెరికన్ మిలిటరీ ప్రెజెన్స్ ఉంది. ఇప్పుడు ఇరాన్ పవర్ఫుల్గా మారితే మిడిల్ ఈస్ట్ దేశాలపైన ఎప్పుడైనా ఈ ఇమాద్ మిసైల్స్తో దాడి చేసే అవకాశం ఉంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇమాద్ మిసైల్స్ న్యూక్లియర్ వార్హెడ్ని క్యారీ చేసే కెపాసిటీ కలిగి ఉంది. జనరల్గా ఏదైనా మిసైల్ 500 కేజీల పేలోడ్ని క్యారీ చేయగలిగితే దాన్ని న్యూక్లియర్ కేపబుల్ మిసైల్ అంటారు. అలాంటిది ఇమాద్ మిసైల్ దాదాపు 750 కేజీల లోడ్ని క్యారీ చేయగలదు. అలాగే ఇంత బరువును మోసుకొని 1700 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేసి శత్రువుల్ని అంతం చేయగలదు. కేవలం ఇమాద్ మిసైల్ మాత్రమే కాదు, ఇరాన్ రిలీజ్ చేసిన ఈ వీడియోలో సీమోర్గ్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇరాన్ శత్రువులకు అతిపెద్ద వార్నింగ్. ఎందుకంటే ఈ సీమోర్గ్ ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. అంటే ఇది ఖండాల్ని దాటి శత్రువుల్ని అంతం చేయగలదు. దీని రేంజ్ దాదాపు 4000 నుంచి 6000 కిలోమీటర్లు ఉంటుంది. ఇరాన్ ఈ మిసైల్ని తయారు చేసి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ కలిగిన 9వ దేశంగా మారింది. బై ద వే, ఇలాంటి పవర్ఫుల్ మిసైల్స్ మన దగ్గర కూడా చాలా ఉన్నాయి. అంటే ఇరాన్ ఇప్పుడు ఈ మిసైల్తో కేవలం ఇజ్రాయెల్ని మాత్రమే కాదు, అమెరికా, యూరప్, రష్యా, చైనా, ఈవెన్ మన ఇండియాను కూడా టార్గెట్ చేయగలదు. అందుకే అమెరికా అండ్ ఇజ్రాయిల్ ఇరాన్ దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయని తెలిసి అలర్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి న్యాచురల్గానే పడదు, అవి బద్ధ శత్రువులు. అండ్ ఇరాన్ అమెరికాను ఒక అతిపెద్ద శత్రువుగా చూస్తుంది. ఇరాన్ అండ్ అమెరికా మధ్య ఈ శత్రుత్వం ఇప్పటిది కాదు. 1979 ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి ఈ రెండు దేశాలకు పడదు. అందుకే ఇరాక్ అండ్ ఇరాన్కి మధ్య యుద్ధం జరిగినప్పుడు అమెరికా ఇరాక్కి వెపన్స్ని ప్రొవైడ్ చేసి చాలా సపోర్ట్ ఇచ్చింది, ఇరాన్ని ఓడించేలా చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ లెబనాన్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్లపై దాడి చేసి దాదాపు 300 మంది అమెరికన్ సైనికుల్ని అంతం చేసింది. అప్పటి నుంచి అమెరికా ఇరాక్ మధ్య శత్రుత్వం మొదలైంది. ఆ తర్వాత 2019లో ఇరాన్ అమెరికాతో ఉన్న ఈ గొడవను మరింత ఇంటెన్సిఫై చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ని బ్లాక్ చేయడానికి ట్రై చేసింది. ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ అమెరికాకు చాలా అవసరం. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచే అమెరికాకు తమ 43% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ ఇరాన్ ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ని నిజంగా బ్లాక్ చేయగలిగితే అమెరికా ఎకానమీ భారీగా ఎఫెక్ట్ అవుతుంది. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ని కూడా ఇరాన్ బద్ధ శత్రువుగా చూస్తుంది. ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రిలేషన్ మరింత వరస్ట్గా మారింది. అయితే ఇరాన్కి బాగా తెలుసు, డైరెక్ట్గా యుద్ధం చేసి ఇజ్రాయెల్ని గెలవడం అంత ఈజీ కాదు. అందుకే ఇరాన్ డిఫరెంట్ ఉగ్రవాద సంస్థల్ని ఏర్పాటు చేసింది. అందులో ఒకటి హమాస్ కూడా. హమాస్కి ఇరాన్ భారీ లెవెల్లో డబ్బు, వెపన్స్ని ప్రొవైడ్ చేసేది. ఆ వెపన్స్ని ఉపయోగించి హమాస్ తరచూ ఇజ్రాయెల్ పైన దాడులు చేసేది. 2014లో ఇరాన్ హమాస్కి 1000 మిసైల్స్ని ప్రొవైడ్ చేసింది. వాటిని ఉపయోగించి పాలస్తీనా నుంచి హమాస్ దాదాపు 2 నెలల పాటు 4000 కంటే ఎక్కువ మిసైల్స్ని ఇజ్రాయెల్ పైన వేసింది. ఈ ఫైరింగ్లో 100 కంటే ఎక్కువ ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విధంగా ఇరాన్ ఉగ్రవాద సంస్థల్ని ఏర్పాటు చేసి అమెరికాను, ఇజ్రాయెల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది, వాళ్ళపైన దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు ఎవరికి తెలియకుండా ఒక అతిపెద్ద అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ మిలిటరీ ఫెసిలిటీ ఏర్పాటు చేసింది. ఈ అండర్ గ్రౌండ్లో మిసైల్ లాంచర్స్ కూడా ఉన్నాయి. దీని గురించి అమెరికాకి 2019లో తెలిసింది. అయితే ఇప్పుడు అమెరికాకు ఇరాన్ దగ్గర అడ్వాన్స్ మిసైల్ లాంచర్స్ ఉన్నాయని తెలుసు, కానీ అవి ఎంత పవర్ఫుల్, ఏమేం చేయగలవు అనే విషయం పూర్తిగా తెలియదు. ఇరాన్లో ఉన్న ఈ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ బేస్లు ఎంత పెద్దగా ఉంటాయి, ఎంత డీప్లో ఉంటాయనే విషయం బయట ప్రపంచానికి తెలియదు. కానీ కొంతమంది నిపుణుల ప్రకారం ఇవి అమెరికా అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ లాగే అడ్వాన్స్గా ఉంటాయని చెప్తున్నారు. మనం ఈ అండర్ గ్రౌండ్ బేస్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలంటే అమెరికాలోని చేన్నే మౌంటైన్ కాంప్లెక్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఇది అమెరికాలోని అడ్వాన్స్ అండర్ గ్రౌండ్ మిలిటరీ మౌంటైన్ కాంప్లెక్స్. ఇది దాదాపు 2000 ఫీట్ల లోతులో 5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 3 ఫ్లోర్లు కలిగిన 15 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ల స్పెషాలిటీ ఏమిటంటే ఇవి దాదాపు 3000 పవర్ఫుల్ స్ప్రింగ్స్ పైన నిర్మించబడ్డాయి.
అందుకే ఈ కంప్లీట్ అండర్ గ్రౌండ్ కాంప్లెక్స్ ఎర్త్ క్వేక్ అండ్ బ్లాస్ట్ ప్రూఫ్. ఈ కాంప్లెక్స్లు ఎంత అడ్వాన్స్గా ఉంటాయి అంటే ఇందులో సైంటిస్టులకు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసుకోవడానికి అడ్వాన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. అలాగే అందులో సైంటిస్టులకు కావాల్సిన జిమ్, లగ్జరీ డైనింగ్ హాల్స్, ప్లే ఏరియాస్ కూడా ఉంటాయి. ఈ అండర్ గ్రౌండ్ బేస్లు అంత అడ్వాన్స్గా ఉంటాయి కాబట్టే ఇందులో ఇంటర్స్టెల్లార్, టర్మినేటర్ లాంటి సినిమాలు షూట్ కూడా చేశారు. అయితే రీసెంట్గా ఇజ్రాయిల్ ఇరాన్ పైన దాడి చేసినప్పుడు మేము ఇరాన్కి చెందిన ఈ న్యూక్లియర్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ డిస్ట్రాయ్ చేశాము అని చెప్పింది. ఇజ్రాయిల్ దగ్గర ఈ అండర్ గ్రౌండ్ సిటీని డిస్ట్రాయ్ చేసే అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి. కానీ నిజంగానే ఇజ్రాయిల్ ఆ సిటీని డిస్ట్రాయ్ చేసిందా లేదా అనే విషయంలో కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఇజ్రాయిల్ ఈ ఫెసిలిటీ పైన దాడి చేసిన నెక్స్ట్ డేనే ఇరాన్ నేను మీకు ఇందాక చెప్పిన మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్ పైన దాడి చేసి భారీగా నష్టాన్ని కలిగించింది. ఈ మిసైల్స్తో ఇజ్రాయెల్కి కూడా ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా యుద్ధంలో నష్టం జరుగుతుంది. ఓవరాల్గా ఈ యుద్ధం మరింత భయంకరంగా మారబోతుంది. ఎందుకంటే ప్రజెంట్ పరిస్థితులు చూస్తుంటే ఇరాన్ ఇంతకుముందులాగా వీక్గా లేదు. వాళ్ళు కూడా ఇజ్రాయెల్కి, అమెరికాకు గట్టి పోటీని ఇస్తున్నారు. కాబట్టి ఎండ్లో ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అనేది మనం ఇప్పుడే చెప్పలేము. అది మనకు రాబోయే కొన్ని రోజుల్లోనే డిసైడ్ కాబోతుంది. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రజెంట్ ఇజ్రాయెల్ దగ్గర కేవలం 12 రోజులకు సరిపడా మిసైల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 12 రోజుల తర్వాత ఇజ్రాయెల్ దగ్గర ఇరాన్ని హిట్ చేసే నార్మల్ మిసైల్స్ అయిపోతాయి. ఇజ్రాయెల్ ఒక న్యూక్లియర్ కంట్రీ, అంటే వీళ్ళ దగ్గర పవర్ఫుల్ న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. నార్మల్ మిసైల్స్ అయిపోయాయి కాబట్టి వీళ్ళు న్యూక్లియర్ మిసైల్స్ని యూజ్ చేయడం మొదలు పెడితే అది 100% 3వ ప్రపంచ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తుంది. అది కూడా అణుయుద్ధాన్ని స్టార్ట్ చేస్తుంది. కాబట్టి రాబోయే 5-10 రోజుల్లోనే మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో ప్రపంచం ఎలా ఉండబోతుందో డిసైడ్ కాబోతుంది. ప్రజెంట్ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మామూలుది కాదు. ఇది ప్రపంచాన్ని మార్చబోతుంది. ఈ యుద్ధం పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎవరు గెలవబోతున్నారు? ఈ రెండు దేశాల్లో ఎవరు రైట్, ఎవరు రాంగ్? న్యూక్లియర్ వార్ జరిగితే ప్రపంచం ఎలా ఉండబోతుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.